నమస్కారం. మీ విజయ్ కుమార్ గంట. చాలా సంఘటనలు మనం గమనించినప్పుడు కొంత ఆశ్చర్యం అనిపిస్తుంది. కానీ ఆశ్చర్యాల నుంచే ఆలోచనలు వస్తాయి. అదొక అంశం. ఇకపోతే మన అనుభవాలని మనం తృణీకరిస్తూ ఉంటాం. ఎందుకంటే అది మంచి కానివ్వండి, చెడు కానివ్వండి, అనుభవాలని మనం ఎప్పుడూ కూడా పరిగణలోకి తీసుకోవాలి. మంచి అనుభవాలని వర్తమానం నుంచి భవిష్యత్తులోకి వెళ్ళేటప్పుడు ఉపయోగించుకోవాలి. చెడు అనుభవాల నుంచి గుణపాఠాలు నేర్చుకోవాలి. గుణపాఠం నేర్చుకోకుండా మళ్ళీ అదే బాటలో వెళ్తామంటే ఖచ్చితంగా ఈసారి ఎదురు దెబ్బతూ ఉంటాం. అందువల్ల అనుభవాలు జీవిత పాఠాలనే ఒక నగ్న సత్యాన్ని మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశలో వెళ్ళాలి. ముఖ్యంగా యువత ప్రతి అంశాన్ని తృణీకరించే భావంతో కాకుండా ఒక స్వీకరించే భావంతో ఉండాల్సిన అవసరం ఉంది. చాలా ఇప్పుడుగా కృంగిపోకూడదు. ఏది ఎప్పటికి అవసరమో అప్పటికి అది గుర్తించి ముందుకు జరగాలి. పలానా వాళ్ళకి అది ఉంది, అది ఉన్నది కాబట్టి ఒక్కొక్క సందర్భంలో మమ్మల్ని నిర్లక్ష్యంగా చూశారు అనే భావన మీలో ఏర్పడినప్పుడు దాన్ని తుడిచేయండి. ఎక్కడైనా ఎప్పుడైనా మన అస్తిత్వం అంటే మన గుర్తింపు మనకే ఉంటుంది. ఒకడు దాంభికంగా, ఒక ఆమె చాలా దర్పంగా ఉండొచ్చు. కానీ దర్పం కన్నా మన అస్తిత్వాన్ని గుర్తెరిగింప చేయటానికి మన ఆత్మస్థైర్యమే సహకరిస్తుంది. ఎవరిలో ఉన్నా మన గుర్తింపు మనకే అనే అంశంతో ఉన్నప్పుడు, అంటే అనే ఆలోచనతో ఉన్నప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇది భవిష్యత్తుకు మంచి తోడ్పాటునిస్తుంటాయి.